కుటుంబస్థాన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా మనకు మార్చి 7 నుంచి జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఈ సినిమా తమిళ్లో జనవరి 24న థియేటర్స్లో రిలీజ్ అయింది. అక్కడ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. 8 కోట్ల బడ్జెట్లో తీస్తే 28 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు తమిళ్తో పాటు మనకు తెలుగు, హిందీ అన్ని భాషలో డబ్ చేసి జీ5లో మార్చి 7 నుంచి అదే టైటిల్తో వచ్చింది, కుటుంబస్థాన్ అనేసి. కుటుంబస్థాన్ అంటే కుటుంబం అంటే నాకు తెలిసి తెలుగులో కుటుంబం అనుకోవాలి. కుటుంబ మనిషి అంటే ఫ్యామిలీ మ్యాన్ అనుకోవాలి డబ్బింగ్ చేస్తే మనకు తెలుగులో. సినిమా అంటే ఈ హీరో నాకు తెలుసు, మణికందన్ అనేసి. ఇంతకుముందు అతనితో ఒక సినిమా చూశాను, గుడ్ నైట్ అని, తమిళ డబ్బింగ్ సినిమా. ఆ సినిమా బాగుంటుంది. దాంట్లో మగవాళ్ళకు ఉండే గురక సమస్య పైన చాలా కామెడీగా తీశారు ఆ సినిమా. ఆ తర్వాత ఇంకోటి చూశాను, అతనిది లవర్ అనేసి లాస్ట్ ఇయర్ వచ్చింది. అది చాలా చండాలంగా ఉన్నింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది, నాకు కూడా నచ్చలేదు. ఇప్పుడు ఈ సినిమా, సో అతని కోసం చూశాను. ఇక హీరోయిన్గా చేసిన అమ్మాయి శాన్వి అనేసి మన తెలుగు అమ్మాయే. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది, బట్ తమిళ్లో మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో అమ్మాయికి. ఇక సినిమా చూస్తే 2.5 గంటలు ఉంది. స్టార్టింగ్లో మనకు అంటే లవ్ స్టోరీ లాగా, అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నట్టు చూపించారు హీరో హీరోయిన్. అదంతా సీరియస్గా కూడా చూపించచ్చు, బట్ కామెడీగా చూపించారు. అంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అంత గొడవలు, హీరో ఫ్రెండ్స్, ఒక 10-15 నిమిషాలు ఈ సెటప్ అయింది. ఆ సెటప్ అయ్యాక ఇక కుటుంబస్థాన్ స్టార్ట్ అయింది. ఇంకా హీరో అంటే మధ్యతరగతి బతుకులు, చాలని జీతాలు, ఇలా చిన్నగా ఇది గుట్టుగా ఉన్న ఇంట్లో మనోనికి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే డబ్బు సమస్యలు. ఇక కుటుంబం అన్నాక ఇంకా అన్ని అతనే సంపాదించే మనిషి ఒక్కడే ఉన్నప్పుడు ఇక అన్నీ చూసుకోవాలి కదా. ఇక అప్పులు సినిమా అంతా ఇక అప్పుల మీదే. ఇంకా ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు అసలు ఏమంటే దీన్ని కామెడీగా చూపించారు. అది అందుకు మనము అరే భలే వెళ్తుంది కదా సినిమా, బోర్ కొట్టకుండా రిలేటబుల్గా అనిపిస్తుంది అనేసి అనిపించింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది కదా అన్నట్టు కామెడీగా తీసుకెళ్ళాడు ఫస్ట్ హాఫ్ అంతా, గంట సేపు. ఇక చివరికి ఒక మొమెంట్ అంటే దాంతోపాటు హీరోతో పాటు హీరో వాళ్ళ బావ, అక్క మొగుడుతో అతని మంచి లైఫ్ స్టైల్ చూపించి ఇతని కంపారిజను, ఇలా అన్నీ ఇంట్లో జరిగే చిన్న వాటికి కూడా. అంటే ఒక కోడి కొనాలంటే కూడా ఎన్ని తిప్పలు అన్నట్టు బల చూపించారు. అసలు అంత కామెడీకి వెళ్ళారు. ఎక్కడ అంటే ఇదే సబ్జెక్ట్ని చాలా సీరియస్గా, ఎమోషనల్గా, డ్రామాటిక్గా, ఏడుపుతో చూపించచ్చు, కానీ ఆ దారి ఎంచుకోలేదు డైరెక్టర్. కొత్త అతనే రాసుకున్నాడు. బాగా కామెడీగా చూపించాడు. బట్ మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అరే ఇలాంటి కష్టాలు మనం కూడా పడ్డాం కదా, ఈ డబ్బు సమస్యలు తక్కువకు ఉంటాయి కదా అనిపిస్తూ ఉంటుంది. సరే ఇక హీరో గట్టెక్కుతాడు అనుకున్న ప్రతిసారి దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంటుంది. ఇక చివరికి ఎలా అవుతుందంటే సెకండ్ హాఫ్లో ఇక కట్టుకున్న భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఇంకా అందరూ ఇక డబ్బు సమస్యల వల్ల ఊరి నిండా అప్పులు. సినిమా అంతా కోయంబత్తూరులో తీశారు, తమిళనాడు ఒరిజినల్. మనకు తెలుగులో కాకినాడ అని పెట్టారు, కాకినాడ సైడ్ అని పెట్టారు, కానీ ఇప్పుడు యాక్చువల్గా కోయంబత్తూరులో అక్కడే తీశారు. ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల పల్లెల్లో తీశారు సినిమాని. సో అథెంటిక్గా అనిపించిన సినిమా బాగా తీశారు మంచిగా. ఇక 2 గంటల సినిమా అయ్యాక అంటే ఇంకా హీరో కష్టాలు ఎంత కామెడీగా చూపించినా 2 గంటల తర్వాత ఇక లాస్ట్ అరగంటలో సినిమా ఎమోషన్ టర్న్ తీసుకునింది. అక్కడ హీరో అంటే ఇంకా విసిగిపోయి ఒక డైలాగ్ ఉంటుంది, మనిషికి డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనేది ఒక సీన్లో చెప్తాడు. డబ్బు ఉంటేనే పెళ్ళామైన మర్యాద, ఆఖరికి కన్న తల్లైనా, కన్న తండ్రి అయినా, అక్కైనా, ఎవరైనా సరే డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే ఒక అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తుంది ఇంకా హీరోది. ఆ సీన్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను, బాగా నచ్చింది నాకు ఆ సీను. అంటే ఆఖరికి అన్నం తింటుంటే తినే తిండిని కూడా లాగేయడం అనేది టూ మచ్ అనిపించింది నాకు. ఒక తల్లి క్యారెక్టర్తో చూపించడం అనేది దారుణం అనిపించింది. అంటే మనిషికి డబ్బు ఉంటేనే, డబ్బు సంపాదిస్తేనే మనిషికి విలువ. డబ్బు సంపాదన లేని నాడు ఎంతటి మగవానికైనా అది ఇంకా చచ్చిపోవడం మేలు. ఇంకా అంత అలా ఉంది. ఒక 15 నిమిషాలు అలా ఎమోషనల్గా తీసుకెళ్ళాడు. మళ్ళీ లాస్ట్ 15 నిమిషాల్లో అంటే హ్యాపీ ఎండింగ్ ఏం కాదు, కానీ ఓకే ఏదో ఒక దారి దొరికినట్టు. అంటే హీరో ఏమంటారు, బాధ్యత లేని మనిషి కాదు, అన్నీ ఉంటాయి, కానీ కొందరికి అంతే. ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత చదివినా, ఎంత ఉద్యోగాలు చేసినా కానీ కొన్ని జీవితాలు అంతే. అది చెప్పారు సినిమాలో, బాగుంది. నాకైతే నచ్చింది సినిమా. నేను ఏదో ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ బట్ ఈ మణికందన్ తీసిన గుడ్ నైట్ అలాగే నచ్చింది. మగవాళ్ళది ప్రాబ్లము, గురక ప్రాబ్లము. ఇప్పుడు ఈ కుటుంబస్థాన్లో మగవాళ్ళదే డబ్బు సమస్యలు. ప్రతి మగవాడికి ఉండే సమస్య డబ్బు సమస్య. డబ్బు ఉంటేనే కుటుంబం, డబ్బు లేదంటే కుటుంబంలో
పూచిక పుల్లలాగా తీసి పారేస్తారు అనేది సినిమా క్లియర్ కట్గా కామెడీగా చెప్పారు. అందుకే సినిమా నచ్చింది నాకు. తమిళ్లో కూడా బాగా ఆడింది, తెలుగులో కూడా థియేటర్కి వచ్చింటే బాగుండు, బట్ ఓటీటీకి వచ్చింది, జీ5లో ఉంది, తెలుగులో ఉంది. ఒకటే మైనస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ చేశారు కానీ పాటలు మాత్రం తమిళ్లోనే వదిలేశారు. అవి కూడా డబ్ చేసింటే బాగుండు అనిపించింది. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో జీ5లో ఉంది, మార్చి 7 నుంచి స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. కుటుంబస్థాన్ మణికందన్వి. సో హ్యాపీగా 2.5 గంట ఎంచక్క ఇంటిల్లిపాది కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. 2 గంటల కామెడీ, ఒక 15 నిమిషాల ఎమోషను, మళ్ళీ లాస్ట్ 15 నిమిషాల్లో మళ్ళీ హ్యాపీ ఎండింగ్. ఓకే, బాయ్.